నా జరగండి, అందరూ జరగండి వెనక్కి. సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇక్కడ మనం చేసాం. అలాగే ఇక్కడ నుంచి స్టేట్ పార్టీ ఎంపీ అయినటువంటి మఠవంశరావు మహిళా అధ్యక్షురాలు మాజీ అమ్మాయి, అట్లాగే ఈ యొక్క వాకాడు మండలం చేసినటువంటి పెద్దలు మంచిగారు నాయకులు గోవిందన్న వీరిద్దరు కూడా సీఎం గారు ఉన్నారు. వాళ్ళ శ్యామయ్య డ్యాష్ అనే సీఎం గారి పక్కనే కనిపిస్తుంది. సంతోషం. మన గూడూరు వచ్చి అక్కడ సీఎం గారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా గోవిందంతో పాటు ఈరోజు సీఎం గారు కూర్చొని భోజనం చేస్తారు. ఆయనతో పాటు ఆయన కూడా చాలా సీనియర్ నాయకుడు, బాగా గోవింద నాయకుడు కాబట్టి ఎక్కడ కూడా పెద్దల్ని ఆహ్వానించింది. మా కెమెరా పోవాలని చెప్పి ఆయన పేరు అడిగేవాడు. ఆయన పోవాలని చెప్పి అయిపోయినాము. ఏదైనప్పటికీ ఈరోజు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉన్నటువంటి 44-45 సంవత్సరాలు దాదాపు 21 సంవత్సరాలు మనం అపోజిషన్ గా ఉన్నాం. మిగతా కూడా మనమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ఆయన చెప్పేది ఒకటే, నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అంటూ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి జరిగేటటువంటి మహానుభావుడు దేవుడు నందమూరి తారక రామారావు గారి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మున్సిపల్ చైర్మన్ గా గెలిచింది కూడా ఆయన బాగుండేనే. 95లో ఆయన అన్న బతుకున్నాడు. ఆ రోజు నేను మున్సిపల్ చైర్మన్ గా గెలిచాను. నా బీఫామ్ కూడా మా కెమెరా చేతుల మీదుగా ఆ రోజు ఇచ్చారు. వాళ్ళు కూడా మా అన్న కెమెరా మీటింగ్ పెట్టాను. ఆయన తీసుకొచ్చి అందరూ నామినేషన్ ఇచ్చాడు అని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే పెద్దలు యువశ్రీ శ్రీనివాస రెడ్డి గారు ఆ రోజు మొత్తం ఈదులో మేమంతా జీవితం ప్రచారం చేస్తుంటే ఆ మహానుభావుడు లుంగి కట్టుకొని కంచి కట్టుకొని మొత్తం గూడునంతా పాదయాత్ర చేసి ఇప్పుడు కూడా ఆయన చూస్తే నాకు అభిమానం. అటువంటి మహానుభావుడు ఉన్నాడు. ఆ రోజు టికెట్ కూడా మీకు తెలుసు, ఆ రోజు మనకి ఇప్పించిన వాళ్ళు కూడా తెలుసు. ఇప్పుడు చెప్పకూడదు పేరు. ఏదైనప్పటికీ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మొట్టమొదట 1983లో ఎన్నికలు 292 స్థానాల్లో పోతే 202 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో మనం గెలుచుకున్నామని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ మీకు తెలియదు కాదు, కొంతమంది ఏదైనా చెప్తాను. ఎందుకంటే మా కిరణ్ వాడిన తర్వాత మేము పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అన్ని కూడా చెప్పారు. అయినప్పటికీ నాకు కూడా తీసుకోవాలని ఒకసారి రిపీట్ చేస్తున్నాను తప్ప కూడా చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క 292 స్థానాల్లో 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళకి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 20 మంది డాక్టర్స్, అలాగే 47 మంది లాయర్లు, అలాగే 8 మంది ఇంజనీర్లు, అలాగే 128 మంది పట్టభద్రులు అంతా కూడా డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. అంటే చదువుకున్న వాళ్ళకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేగా ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ ముందు తెలియజేస్తున్నాం. అట్లాగే ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఇప్పుడు మార్పులు తీసినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పగలమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎమ్మెల్యేలను పిలిచి ఒక ప్రవర్తన నియమాలని రూపొందించాడు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు ప్రజలతో ఏ విధంగా దగ్గర అవ్వాలా అనేది అప్పుడు నుంచే అన్న నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించారు. అప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే, ఉద్యోగుల బదిలీ విషయాల్లో మీరు ఎవరు
చేసుకోకూడదు, ఉద్యోగులను గౌరవించాలనేటువంటి సిద్ధాంతం కూడా పెట్టినటువంటి మహానుభావులు అన్నగారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పేదల అభివృద్ధికి సంక్షేమానికి పరమావధి అని చెప్పి కార్యక్రమంలో చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మహిళలకి రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మహిళలు రిజర్వేషన్ పెడుతున్నాము. ఎమ్మెల్యే సీట్లు 88 మంది మీరు అడుగు పెడుతున్నారు అసెంబ్లీలో. ఇది కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో పెడతారు. ఇది రాకముందే అప్పుడే నందమూరి తారక రామారావు గారు మీకోసం ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు మహిళలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని విషయం కూడా ఒకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీకు 33% స్థానిక సంస్థ ఎలక్షన్ రిజర్వేషన్ కూడా నందమూరి తారక రామారావు గారి విషయం కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే మహిళల కోసం మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు కూడా నందమూరి తారక రామారావు గారి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మహిళా ఉద్యోగాల్లో కూడా 30% రిజర్వేషన్ పెట్టిన మహానుభావులు ఆయనే అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన ఉద్దేశం ఒకటే, ఆ మహానుభావుల ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్కరు కూడా కూడు గూడు గుడ్డ ఉన్న లక్ష్యంతోనే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కిలో ₹2 బియ్యాన్ని కూడా పేదవాళ్ళకి ఇచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారిని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అట్లాగే ఆయన చనిపోవడం జరిగింది. దాని తర్వాత మన నాయకుడు ఈనాటి మన ముఖ్యమంత్రి 1995 సెప్టెంబర్ 1 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. చేపట్టిన తర్వాత ఆ రోజు నేను కూడా 96లో మున్సిపల్ 95 సీఎం గారు 95లో ముఖ్యమంత్రి అయితే ఆ రోజు నేను కూడా 95లో మున్సిపల్ చైర్మన్ కూడా తెలియజేస్తున్నా. ఆయన మీ అందరికీ తెలుసు, సీనియర్లు వేదిక తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కదులుదాము మనం జన్మభూమికి తల్లిపాల రుణం తీర్చడానికి ఒక నినాదంతో ప్రజల్లోకి విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా విజన్ 2020 అన్నాడు ఆయన. 20 ఏళ్ళలో ఏ విధంగా ఉన్నారో కూడా ప్రజలకు చెప్పాడు. అందరూ నవ్వుకున్నారు ఆయన చూసి, ఏం విజన్ 2020. ఈ రోజు హైదరాబాద్ ఆ విధంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే అని చెప్పి అంతేం కాదు, ఈ రాష్ట్రం ప్రపంచం చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నిన్నే మీ అందరికీ తెలుసు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని రాజకీయంగా వేరే పరిస్థితి, ఇది రాష్ట్ర అభివృద్ధి. ఈ రాష్ట్రం గురించి మాట్లాడేటప్పుడు కూడా మీరు చర్చలో కూడా పాల్గొనకపోతే అన్యాయం అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలు, అలాగే నిజాయితీపరుడు మంచి వ్యక్తి ధైర్యశాలి పవన్ గారి ఆయన సహాయ సహకారాలతో మనం ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. మళ్ళీ మీకు తెలియజేస్తున్నా, మీ గ్రామాల్లో ఉన్నటువంటి జన సైనికుల్ని బీజేపీ నాయకులు కలుపుకొని పోవాల్సిందే, కుదరదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అది ఏదో మనం గెలిచాం తెలుగుదేశం పార్టీ అందరూ సహకారం ఉంటేనే మనం గెలిచాం. 5 కలిసి ఉంటేనే బలం, విడిపోతే బలం ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏది వచ్చినా కానీ మనం కలుపుకొని భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు గెలుస్తుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదైనప్పటికీ ఈరోజు 45 సంవత్సరాలు పెరుగుతున్నటువంటి సందర్భంగా ఇక్కడ మా పార్టీ ఆఫీస్ లో ఈ నందమూరి తారక రామారావు గారు పట్టణానికి సీనియర్ నాయకులు ఇక్కడ పూలదానం చేయడం, అలాగే నేను జెండా ఎగరేయడం, అలాగే అక్కడ తెలుగుదేశం గారు పెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ యొక్క విగ్రహానికి పూలమాల చేయడం, అలాగే ముఖ్యంగా ఈరోజు పెద్ద దగ్గర కూడా పార్టీ కార్యదర్శి కానీ చంద్రబాబు కానీ మధ్యస్థులు అందరూ కూడా మా రహీం కానీ మిగతా నాయకులు అందరూ కూడా మోహన్ కానీ ఎక్కడెక్కడ గూడూరులో ఉన్న వార్డులన్నీ కూడా కన్నా కానీ అక్కడ నందమూరి తారక రామారావు గారికి పూలమాల వేసి జెండా వేసి ఇక్కడికి వచ్చారు. అందువల్లే ఆలస్యం. అలాగే మండల నాయకులు కూడా పెద్ద మండలంలో ఈ యొక్క పండుగను చేసుకొని ఇక్కడ వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటి, ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మన గౌరవం